ఏ కాలింగ్ బెల్ కొట్టినట్టు అనిపించింది కదా? అవును. ఎవరు లేరేంటి? సర్లే వదిలే, రారా. జారుతుంది, జాగ్రత్త. ఈడి సాక్ష్యంతో నీకు ఉద్యోగం రానిస్తే ఇక నేనెందుకున్నట్టు? ఈడు డ్యూటీ చేసి ఏం ఉద్ధరించాడనే చూడు, ఎట్ట కాలు మసైపోతున్నాడు. ఇప్పుడు ఇక ఎట్టొచ్చుది నీకు ఉద్యోగం? కాకి డ్రెస్ తీసేస్తే నువ్వు అసలు మగాడివే కాదు. ఒరే, నీకే ఎంతుంటే నాకెంతుండాలా? ఈయన్ని దేశపోయి ఏడవ చోట చంపేసేవాడిని, కానీ నీ కళ్ళ ముందే ఎందుకు చేశాను? ఏది చేసినా దాని వెనక ఒక అర్థం ఉండాలి కదా శేషు, నీకు తెలియందేముంది? ఇక మీదట నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం నేనే రాస్తాను. సరే, ఇంటికి పరిగెత్తు, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఏయ్, నీ మంచిగా చెప్తుండా, వచ్చేటప్పుడు తలుపులు తెరిచి వచ్చినట్టుండవు. ఓ, నన్నే బండెక్కించి ఊరంతా తిప్పుతావా? ఇప్పుడు నువ్వు పరిగెత్తరా. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైందండి? ఏమైంది చెప్పండి. ఏ తమ్ముడు శేషు, ఇంటికి పోయావా? నీ పెళ్ళాం బిడ్డలు సేఫ్ గానే ఉండారా? సేఫేలే, చెప్పాను కదబ్బా. ఇకపై నీ జీవితంలో జరగబోయేది నేనే రాస్తానని. ఇంకా స్టార్ట్ చేయలేదు, అప్పుడు దాకా నీ పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండు. ఏంది, అర్థమవుతుందా? నేనెవరు, నేనేంటో వదిలేసి వచ్చాను. నా మాటే ఓ తూట, నా బాటే పులివేట. తొడకొడితే తోలు తీస్తా, తోడుంటే నీడవుతా. రౌడీలా గుండాలా గుండెల్లో నిడరోత. ధర్మంనే వెళ్ళే మార్గం, న్యాయంనే నమ్మిన మార్గం, కంట్రీలను కడతీర్చే ఈ కాకి. రౌడీ రాజకీయాల్ని దోచే దుర్మార్గులని ఇలాపై ఉంచదు ఇక బాకీ.
నేనెవరో నేనేంటో వదిలేసి వచ్చాను నా మాటే ఓ తోట నా పాటే పులివేట నే డ్యూటీలో అడుగెడితే మీ డేటా రావలసిందే ఆడెంతటి వాడే అయినా ఆడంతం చూడాల్సిందే చట్టం అంటే నాకే ఇష్టం దానికి జరగనివ్వనే నష్టం ఎదురొచ్చిస్తే నా కౌంటర్ అవ్వాల్సిందే ఎన్కౌంటర్ నా రూటే సెపరేటు వదలను ఎలాంటి వాణ్ణి అవునవును ఇదిగో అమ్మా పోలీసుడు భార్య వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఇప్పుడే వచ్చింది. అంత నయమైపోతుంది, అర్థమవుతుందా? ఇదిగో నీ మొగుడు వాడిని కాల్సింది కాక నువ్వు చంపేద్దామని వచ్చావా? పోవే బయటికి. దయచేసి అరవకండి, నేను వెళ్ళిపోతాను. పోవే ముందు. మాకంతా తెలిసే గాని పెద్ద పరామర్శించడానికి పళ్ళు తీసుకొచ్చింది. పళ్ళు మీరెవరు బాగుపడరే, నాశనం అయిపోతారు. సై నీ కుటుంబంలో అందరూ నాశనం అయిపోతారే, మీ పిల్లలకు కూడా అదే గతి పడుతుంది. మీరందరూ మట్టి కొట్టుకుపోతారే, మట్టి కొట్టుకుపోతారు. మీ ఇంట్లో ఎవరు బాగుపడరు, నాశనం అయిపోతారు. చూస్తూ ఉండు. నీ మొగుడు చేసింది చూడు. హే, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? గుడికండి. గుడి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా? నేను వెళ్ళమన్నానా? నాకు ఉద్యోగం ఇప్పించమని వాళ్ళని అడుక్కొని వచ్చావా? రికమెండేషన్ కోసం ఆడవాళ్ళని పంపించావా అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చేతగానమన్నా? మరెందుకెళ్ళావు? ఎందుకెళ్ళావు? ముందు తర్వాత మాట్లాడుకుందాం. నేను మాట్లాడుతున్నా కదా. హే, ఏంటి ఇది? పెయింట్ తుడుచుకో. మొహానికి పెయింట్ అంటుకుంది. అమ్మ తల్లి చూడు, చిన్నపిల్లలాగా పెయింట్ పూసుకుంది. నాన్నకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తాడు. అమ్మ దగ్గరికి వెళ్ళు. చిన్నీరా రామ్మా, రా 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 రా. చిన్ని, అమ్మ నాన్న ఆడుకుంటున్నాం కదా, అమ్మ కాలు జార పడిపోయింది. నిజంగానా? నిజంగా. నా బంగారు ఇలా చూడు, ముందు నీ సామాన్లు సర్దుకుని ఇక్కడి నుంచి బయలుదేరు. నీ మొగుడు సమస్యలన్నీ తీరాక వద్దు గాని. నేనుండగానే ఇంత రచ్చ చేస్తుంటే ఎవరూ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇదిగో చూడు, ఆయన నన్ను కొట్టేసి వెళ్లారంటే తర్వాత వచ్చి బుజ్జగిస్తారు. అప్పుడు నేను ఇక్కడే ఉండాలి. వెళ్ళేటట్టయితే నువ్వు బయలుదేరి వెళ్ళు. రామ్మా. అంతా రెడీ సార్. వస్తున్నాను సార్. ఒక 5 minutes లో ఉంటాను సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్.